తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. ధనత్రయోదశి, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఈ పర్వదినాలలో వచ్చే ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి? ఈ మాసాంతం మనం ఆధ్యాత్మిక మాసంగా భావిస్తూ ఉంటుంటాం. అమ్మవారికి దగ్గరగా ఉంటుంది. ప్రతి ఇల్లు కూడా ధూపదీప నైవేద్యాలతో అలంకరణతో ఉంటుంది. చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఏంటంటే, ఈ రోజుల్లో వచ్చే ధనత్రయోదశి తీసుకున్న ఇంపార్టెన్స్ ఏంటి, ఎటువంటి ఇంపాక్ట్ని ఇస్తూ ఉంటుంది, అసలు ఈరోజు ఏం చేయాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అక్షస్రక్ పరశుం గధేషు కులిశం పద్మం ధనుష్కుండికాం దండం శక్తిమసిం చ చర్మజలజం ఘంటాం సురాభాజనం శూలం పాశ సుదర్శనే చ దదతీం హస్తై ప్రవాళ ప్రభాం సేవే సైరిభమర్దినీ మిహమహాం లక్ష్మీం సరోజస్థిత. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వద. ఈ చెప్పిన శ్లోకము బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రతిరోజు మనం చదువుకోవాలి. నేను చాలామంది వ్యాపారస్తులకు కూడా చెప్తాను, ఎవరు నా దగ్గరికి వస్తే ఈ మంత్రం రాసుకోండి. మీరు రోజు వెళ్ళి మీ ఆఫీస్ చైర్లో కూర్చోగానే, అంటే మీ ఏదైతే కౌంటర్ మీద కూర్చోగానే ఆ కౌంటర్కి చాలామంది అగరబత్తి చూపిస్తారు. చూపించేసి అందులోపల డబ్బులు పెట్టుకుంటారు. ఇవాళ మంచి ఎరగాలని అమ్మవారి దండం పెట్టుకుంటారు. వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, అలా చేసిన తర్వాత మీ కుర్చీలో కూర్చొని ఈ శ్లోకాన్ని సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వద. ఈ శ్లోకాన్ని రోజు 11 మార్లు మీ కౌంటర్లో కూర్చోగానే చదవాలి. 11, 21 మార్లు. వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా అలా తప్పకుండా చదివి ఒక 11 రూపాయలు అమ్మవారి కోసం తీసి పక్కన పెట్టేసేయాలి. అంటే ఆ రోజు ఫస్ట్ బోణి ఎవరు చేశారు అంటే అమ్మవారు చేశారు అన్న ఫీలింగ్తో ఒక 11 రూపాయలు, ఒక 21 రూపాయలు, మీ శక్తి కొలది 116 రూపాయలు అలా తీసి పక్కన పెట్టేసి ఆ రోజు కౌంటర్ స్టార్ట్ చేశారనుకోండి, పని సూపర్గా జరుగుతుంది. ఈ వ్యాపారంలో చాలా ట్రిక్స్ ఉంటాయి. ఇవి నేను చెప్తాను మెల్లిమెల్లిగా, అందరూ కూడా చూడండి. ముఖ్యంగా ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్. ఇప్పుడున్నటువంటి కలికాలంలో ఏంటంటే ధనము ఉంటేనే ఏదైనా మనం సాధించగలుగుతాం. ఈ కలికాలంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో, లౌకిక పరిస్థితుల్లో మనం ఎంత కష్టపడ్డా, అంటే సాధారణంగా ఈ వర్క్ చేస్తారు, సర్వీస్ ఇండస్ట్రీలో ఉంటారు, కష్టపడతారు. ఎంత కష్టపడ్డా, అంటే శాలరీస్ కోసం పనిచేసే వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళ జీతం తీసుకుంటారు తప్ప వాళ్ళ జీవితంలో వాళ్ళకి అదృష్టం రావడం కష్టం. సో వాళ్ళు ఏదైనా ఒక రిస్క్ ఫ్యాక్టర్లో బిజినెస్లోకి వెళ్తేనే డబ్బు వస్తుంది. ఉద్యోగంలో ఎప్పుడు కూడా 10 డబ్బు అయితే రాదు, వస్తే 2 డబ్బు రావచ్చు. అంటే ప్రమోషన్ రావడమో, బోనస్ రావడమో జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ పెరిగిన కొద్దికి మెల్లిమెల్లిగా శాలరీ పెరిగిన కొద్దికి డబ్బులు వస్తాయి. కానీ అది యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అంటే యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి? రోజు మనము యాక్టివ్గా ఉండాలి. అంటే ఉదయం 9 గంటలకు మన ఆఫీస్ అనుకుంటే 8 అవర్స్ ఆఫీస్లో వర్క్ చేస్తేనే మళ్ళీ నెలాఖరుకు మనకి రావాల్సిన శాలరీ వస్తుంది. సో మనం యాక్టివ్గా లేము, శాలరీ రాదు. మనం యాక్టివ్గా లేకపోయినా మనకు అకౌంట్లో రోజు డబ్బులు రావాలి, అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మరి ప్యాసివ్ ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలంటే ఏదైనా వ్యాపారమే చెయ్యాలి. తెలివితేటలతో కూడుకున్నటువంటి ఏదైనా వ్యాపారం చేయాలి, స్మార్ట్ వర్క్ అంటారు. ఏదైనా స్మార్ట్ బిజినెస్ చేస్తే డైలీ నీ అకౌంట్లో డబ్బులు పడతా ఉంటాయి. లేదా పెద్ద పెట్టుబడి తీసుకుంటూ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడము, లేకపోతే స్టాక్ మార్కెటో, లేకపోతే బంగారం పైన ఎక్కడైతే డబ్బులు ఈజీగా రొటేషన్ అవుతాయో అక్కడ తెలివిగా రొటేషన్ బిజినెస్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఒక 5 ఏళ్ల క్రితం ఒక క్లయింట్ వచ్చాడు. బెంగళూరు నుంచి, మదనపల్లి దగ్గర ఉంటాడు పిల్లాడు. 10వ తరగతి ఫెయిల్. ఆ అబ్బాయికి ఏమీ రాదు, కానీ మంచి పిల్లాడు. నేనంటే బాగా నమ్మకం. నా వీడియోలన్నీ చూసి, అప్పట్లో నేను నాగరాజు కలిసి వీడియోలు చాలా చేసాం ధనత్రయోదశప్పుడు. సో ఆ వీడియో చూసి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, గురూజీ నా పరిస్థితి ఏంది, నాకు 2 కోట్ల అప్పు ఉంది, నేను పూర్తిగా లాస్ అయిపోయాను, ఏం చేయాలి గురూజీ అని అంటే, సరే నువ్వేం కంగారు పడక, నీ జాతకంలో యోగం ఉంది, నేను నీకు ఒకటి వనస్పతి ఇస్తాను, ఆ వనస్పతి తీసుకొని అది దగ్గర పెట్టుకో, వ్యాపారంలోకి వెళ్ళు, రియల్ ఎస్టేట్ చేయు, బెంగళూరు రియల్ ఎస్టేట్ చేయు, సక్సెస్ అవుతామని చెప్పాను. వెళ్ళాడు, బెంగళూరు వెళ్ళాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు. ఇప్పుడు 5 కోట్లకి ఉన్నాడు. ఇప్పుడు అబ్బాయి 2 కోట్ల అప్పు పోయి 5 కోట్ల లాభంలో ఉన్నాడు. సో బిల్డింగ్లు కట్టడమే అమ్మడం అతని పని ఒకటి. నేను చెప్పాను, నువ్వు పెద్ద బిల్డింగ్ల జోలికి వెళ్ళకు, అన్ని చిన్నవే, 300 గజాల పై నుంచి ఎంతున్నా అంతకెళ్ళు. చిన్న బిల్డింగ్లు అంటే వాటిని ఏమంటారు, స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ అంటారు. 5 ఫ్లోర్లు, గ్రౌండ్ ప్లస్
5 floor. Okay. సో చిన్న బిల్డింగ్ల కట్టు, ఎక్కువ దాని జోలికి వెళ్ళకు. మొట్టమొదటిగానే ఎస్కేప్ ప్లాన్ చేసుకో, అంటే బిల్డింగ్ కడుతూనే తక్కువలోనే సేల్ చేసేయు. తర్వాత ప్రాఫిట్ ఉన్నది ఒక 2 ఉంచుకో, ప్రాఫిట్లో తర్వాత సేల్ చేసుకో. ఇలాగే నీకు కలిసి వస్తుందని చెప్పా. అది కకృతి పడకని చెప్పా. కొన్ని వార్నింగ్లు ఏవైతే ఇవ్వాలో ఇచ్చేసా. ఆ పిల్లాడు నేను చెప్పినట్టుగా వెళ్ళాడు, విపరీతంగా డబ్బు సంపాదించాడు. ఇప్పుడు ఆ అబ్బాయి నాకు ఆఫర్ ఇస్తాడు, గురూజీ ఏమైనా ఉంటే చెప్పండి, మీకు 1 crore నాకు ఇస్తే నేను మీకు ఎవ్రీ ఇయర్ 30 lakhs ఇస్తానని చెప్తాడు అబ్బాయి. మీరు 1 crore ఇవ్వండి, మీకు 30 lakhs ఇస్తానని చెప్పి. సో అట్లా ఆ పిల్లాడు, దానివల్ల నాకు కూడా రియల్ ఎస్టేట్ కలిసి వస్తుంది మంచిగా. సో అలా 1,00,00,000 30 లక్షలు 40 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ 100కి 40 రూపాయలు రాదు, 1,00,00,000కి 40 లక్షలు వస్తుంది. మీరు 1,00,000 రూపాయలు పెడితే 40,000 సంపాదించలేరు సంవత్సరానికి. 1,00,000కి 40,000 సంపాదించడం కష్టం, కానీ 1,00,00,000కి 30 లక్షలు ఈజీగా సంపాదించవచ్చు ఇప్పుడున్నటువంటి మార్కెట్లో. చాలా మంది మార్కెట్లో చేసే తప్పు ఏంటంటే ఒకే మూసలో వెళ్ళిపోతారు. వాళ్ళ జీవితంలో మెరుగైన జీవితం కోసం అని చెప్పి, మార్పు కోసం అని చెప్పి మన సుమన్ టీవీ చూడరు. మన సుమన్ టీవీ చూసి మన వీడియోలు చూడగలిగితే వాళ్ళ జీవితంలో మార్పు అనేది ఎక్కడొక్కడ కలుగుతుంది, పక్కా వస్తుంది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ మార్పు వచ్చింది. లేకపోతే నేను సాటిస్ఫై కాను కదా. నేను 25,000 ఫీజు తీసుకున్నప్పుడు నేను ఊరుకోను, నేను వాళ్ళ వెంట పడతా. నేను ఇంకా పని చెప్పాను కదా, చెయ్యు, నువ్వు అది చెయ్యు, నీకు కలిసి వస్తుందని చెప్తాను. నేను నా క్లయింట్స్ని మంచి స్టూడెంట్స్ లాగా ట్రీట్ చేస్తాను అనమాట. ఇది నాకు ఒకవేళ కనుక ఒక జాతకం చూడగానే ఇది నాకు సెట్ అవ్వదు, వీడి జీవితంలో బాగుపడు అనిపించింది అనుకోండి, వాడికి డబ్బులు వాపస్ పంపించేస్తా, లేదంటే వార్నింగ్ ఇస్తా. ఇది నీ దగ్గర పెట్టుకుంటా, నేను చెప్పిన పని నువ్వు చేస్తే సరే, చేయలేదనుకో నీ డబ్బులు నువ్వు తీసుకొని వెళ్ళిపో అని చెప్తా. అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తా నేను జాతకం చూసినప్పుడు. అందుకే ప్రతి మనిషి జీవితంలో మార్పు రావాలి అంటే ధనం రావాలి. మార్పు అంటే ఏంటంటే ధనం రావాలి. డబ్బు వస్తే మనం ఏదైనా చేయవచ్చు, డబ్బుతో మనం ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక ప్రాణం తప్ప డబ్బుతో అన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడున్న కాలంలో మనకి ప్రతిరోజు పని చేయడానికి లేబరు దొరుకుతారు, బట్టలు ఉతకడానికి పని మనుషులు దొరుకుతారు, ఇండ్లు మొత్తం చేయడానికి దొరుకుతారు, నీకు డ్రైవర్లు దొరుకుతారు. నువ్వు డబ్బు ఎంత ఖర్చు పెడితే నీకు అంత లగ్జరీ నీ లైఫ్ దొరుకుతుంది, అంత లగ్జరీ దొరుకుతుంది, అంత కంఫర్ట్ దొరుకుతుంది, అంత ప్రశాంతంగా కూడా ఉండొచ్చు. కానీ డబ్బుకి ప్రశాంతతకు మాత్రం సంబంధం లేదు, అది మాత్రం కూడా చెప్తున్నాను. ఎందుకోసం అంటే నేను చాలామంది క్లయింట్స్ చూస్తాను, ప్రశాంతత అనేటువంటిది నీ వే ఆఫ్ థింకింగ్లో ఉంటుంది, డబ్బు అనేటువంటిది నీ వే ఆఫ్ పర్సెప్షన్లో ఉంటుంది. అంటే నువ్వు మార్కెట్ని ఎలా గ్రహిస్తున్నావు, ఎలా చూస్తున్నావు అనే దాని మీద ఉంటుంది. కాబట్టి ఈ నేచర్లో డబ్బు సంపాదించడానికి ఎవరైతే ధనమును ఆకర్షిస్తారో ఆ ధనాన్ని ఆకర్షించే వ్యక్తులకు 2 రోజులు నేచర్ కేటాయించింది. అది మనకి ఋషులు చెప్పారు. ఆ 2 రోజులు ఏంటంటే అక్షయ తృతీయ, ధనత్రయోదశి. అక్షయ తృతీయ రోజు నువ్వు ఎంతైనా దానం చెయ్యు, నువ్వు చేసిన దానానికి 10 రెట్లు నీకు నేచర్ ఇచ్చేస్తుంది, తిరిగి ఇచ్చేస్తుంది. ఇది నేను 100% నాకు ప్రూవెన్ అయింది. నేను నాగరాజు కలిసి వీడియో 2019లో చేసేటప్పుడు మేము సహస్ర కుంభాభిషేకం అక్షయ తృతీయ రోజు చేశాం. అక్షయ తృతీయ రోజు నేను సహస్ర కుంభాభిషేకానికి నేను అమ్మవారి దేవాలయం గురించి నేను ఖర్చు పెట్టింది 10 లక్షలు, నాకు అమ్మవారు తిరిగి ఇచ్చింది 50 లక్షలు. సో నాకు అమ్మవారు 10 రెట్లు ఇచ్చేసింది, నాకు అక్కడ డౌట్ లేదు. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే అక్షయ తృతీయ దానం చేస్తే మనకు డబ్బులు వస్తాయి. ధనత్రయోదశి నువ్వు యాగం చెయ్యు, శ్రీచక్రాన్ని ప్రసాదంగా తీసుకో, నీకు ధనం వచ్చేస్తుంది. ఒక లేడీ ఉన్నారు, ఆవిడ ఇక్కడ మేడ్చల్ దగ్గరనే ఇక్కడ ఉంటారు. ఆవిడకి అసలు ఇల్లు కట్టుకోవాలనేది ఒక చిన్న ఆశ ఆమెకి. అంటే ఆ జీవితకాలంలో ఒక గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకున్నా చాలు నా జీవితానికి, సొంతింటి కల ఆమె జీవిత ఆశ. సో ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు ఉద్యోగమే చేస్తారు. ఈ ఉద్యోగంతో ఇల్లు ఎక్కడ కట్టుకుంటామని కంగారులో ఉన్న ఆవిడ 2019లోనూ 21లోనూ వచ్చారు. అప్పుడు రాజ్యశ్యామల యాగం చేశాం. వచ్చిన తర్వాత 3 ఏళ్ల లోపల ఆమెకి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ బిజినెస్లోకి వెళ్ళిపోయింది. 3 ఇళ్ళు కట్టింది ఆమె. 3 సంవత్సరాల్లో 3 ఇళ్ళు కట్టింది. ప్రతి ఇంటి నుంచి, అన్ని ఇంట్లో నుంచి ఆమెకి రెంట్ ఇన్కమ్ 3 లక్షలతో పైన రెంట్ ఇన్కమ్ వస్తుంది ఆమెకి. ఆమె చిన్న ఇల్లు కట్టుకుందాం అనుకునేది 3 ఇళ్ళు కట్టింది ఆవిడ. సో ఆవిడ వచ్చి చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది, ఎస్ నా క్లయింట్ బాగుపడ్డారు అని. తోట పని చేసుకున్న వ్యక్తి అన్నవరం దగ్గర ఉంటాడు, పిల్లవాడు తోట పని చేసుకుంటాడు, అతనికి అసలు ల్యాండ్ లేదు, ఏం లేదు. అలాంటి పిల్లాడు చక్కగా 300 గజాల్లో మంచి ఇల్లు కట్టుకున్నాడు. 10 సెంట్ల స్థలం తీసుకొని అందులో 6 సెంట్లలో ఇల్లు కట్టుకున్నాడు. ఇలా అందరికీ మేలు జరిగింది. అర్థమైందనంటే వాళ్ళు ధనత్రయోదశి రోజు సాధన చేశారు.
జీవితకాలం ఎందుకోసం అంటే ఇప్పుడున్నటువంటి కలికాల పరిస్థితుల్లో మనం జీవితకాల సాధన చేయలేం. రోజు ఉదయాన్నే కూర్చొని గంట సేపు యజ్ఞము, గంట సేపు జపాలు మన వల్ల కాదు. ఎందుకోసం అంటే మనం చంచల స్వభావంలో ఉంటాం. ఈ సినిమాలు కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, ఇంకా బయట ప్రపంచం కానివ్వండి, అట్రాక్షన్స్ ఎక్కువైపోవడం వల్ల మనము అమ్మవారికి డైలీ పూజలో మనం టైం స్పెండ్ చేయలేం. సో అలా టైం స్పెండ్ చేయాలంటే ఒక వ్యాలిడ్ టైం కావాలి. ఆ వ్యాలిడ్ టైంలో ఒక 3 hours, ఒక 5 hours, లేదా కంప్లీట్ ఒక నైట్ డెడికేటెడ్గా మనం గనక నేచర్ని అట్రాక్ట్ చేసుకోగలిగితే, ఆ ఎనర్జీ తీసుకోగలిగితే అది మనకి ప్రతి ఒక సంవత్సరం పాటు మనకు ఉపయోగపడుతుంది. అదే ధనత్రయోదశి. ఏం చేయాలి సార్ అసలు ఆ రోజు? ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర సంపుటి అనేటువంటి యంత్రం ఉంటుంది. ఆ యంత్రం చాలా ప్రత్యేకంగా అథర్వణ వేదం నుంచి తీసుకొని డిరైవ్ చేసినటువంటి శ్లోకాలతోటి మేము తయారు చేస్తాం. ఆ ఒక లక్ష్మీ కుబేర సంపుటి యంత్రం నా దగ్గరనే ఉంటుంది. దాని పేటెంట్ రైట్స్ కూడా నా దగ్గరనే ఉన్నాయి. 100% దాని పేటెంట్ రైట్స్ మొత్తం నావే. సో ఆ లక్ష్మీ కుబేర సంపుటి యంత్రం మేము తయారు చేస్తాము. ఆ యంత్రాన్ని ప్రసాదంగా తీసుకొని అమ్మవారి యొక్క దివ్య మంత్రాలు ఉంటాయి. ఆ దివ్య మంత్రాలు తోటి యజ్ఞం చేయాలి. ఇప్ప పువ్వుతో అమ్మవారికి యాగం చేయాలి, హవిస్సు నివేదన చేయాలి, దానితో కుబేర మంత్రం సంపుటి చేయాలి. వీటన్నిటికి కూడా ఆకర్షణ ఇచ్చేటువంటి ఒక సాధనం ఉండాలి. ఆ ఒక్క సాధనం ఏమిటంటే యంత్రము, ఇంకొక సాధనం ఏమిటంటే నా దగ్గర ఉండేటువంటి రుద్రశూలము, తర్వాత సందేశ యంత్రం. ఇవి 2 నా దగ్గర ఉంటాయి. ఎందుకోసమంటే ఒక గురువు దగ్గర ఏ శక్తి ఉండాలంటే 100 మందికి 1000 మందికి శక్తినిచ్చే సాధన గురువు చేసి ఉండాలి. లేకపోతే టేప్ రికార్డులో పెట్టుకున్న మంత్రానికి వేరే మంత్రానికి తేడా ఉండాలి కదా. ఇప్పుడు మనం అదే మంత్రం టేప్ రికార్డులో పెట్టుకోవచ్చు కదా, ఇంట్లో కూర్చొని కూడా చేయవచ్చు కదా. అక్కడికి ఎందుకు రావాలి అని అంటే మా అమ్మవారి దేవాలయం చాలా శక్తి సంపన్న దేవాలయం. నేనే బ్రైట్ ఎగ్జాంపుల్, నాకు లైవ్ ఎగ్జాంపుల్ నేనే. 2019కి బిఫోర్ నేను నథింగ్. 2019 నుంచి అమ్మ అనుగ్రహం వల్ల మంచిగా సంపాదన కుదిరింది, ఎంతో మందికి పేరు ప్రఖ్యాతలు సంపాదించాము, అందరికీ మేలు జరుగుతుంది. నా ఒక్కడికి కాదు మేలు జరుగుతుంది. నేను ఒక వ్యవస్థగా ఎదుగుతూ నా దగ్గర వచ్చినటువంటి వేల మందికి మేలు జరుగుతుంది. కాబట్టి ధనత్రయోదశి రోజు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మేము యాగం ఎలా చేస్తాం చెప్తాను. ఎందుకోసం అంటే యాగ విధానం తెలవాలి. మేము యాగం చేసేది ఏంటంటే ధనత్రయోదశి రోజు సాయంత్రం పూట అమ్మవారికి నిత్య షోడశ పూజలని ఏవైతే ఉంటాయో షోడశ కళా పూజ చేస్తాం. షోడశ కళా పూజ చేసిన తర్వాత చతుషష్ఠి కళారాధన పూజ అని ఒకటి ఉంటుంది. అది ప్రత్యేకంగా నేను చేస్తాను. చేసి అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి చందన లేపనం ఉంటుంది. చందన లేపన తర్వాత స్వర్ణ పుష్పార్చన ఉంటుంది. అంటే బంగారు పుష్పాలతో అమ్మవారికి పూజ చేయాలి. సో బంగారు పుష్పాలతో 1000 బంగారు పుష్పాలతో అమ్మవారికి అర్చన చేస్తాం. అర్చన చేసి అమ్మవారికి రత్నాభిషేకం చేస్తాం. చాలామంది పంతులు గారులు, బ్రాహ్మణ పురోహితులు పూజ చేసేటప్పుడు రత్నాభిషేకమస్తు, సువర్ణాభిషేకమస్తు, ధన కనక వస్తువాహన వ్యాపార అభివృద్ధి వస్తు అని చెప్తారు. కానీ అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు స్వర్ణ పుష్పం సమర్పయామి అంటారు, కానీ స్వర్ణ పుష్పం పెట్టరు. రత్నాభిషేకం వస్తు అంటారు, కానీ రత్నాభిషేకం చేయరు. కానీ నా దగ్గర శ్రీచక్రంలో ఏంటంటే రత్నాభిషేకం ఉంటుంది, స్వర్ణాభిషేకం ఉంటుంది, శ్రీచందన అభిషేకం ఉంటుంది. ఇవన్నీ చేసి అమ్మవారికి లలితా సహస్రం చెప్తారు, దశముద్ర సమారాధ్య త్రిపురాశ్రీ వశంకరి. అంటే అమ్మవారికి లలితా సహస్రం లాస్ట్కి చెప్తారు దశముద్ర సమారాధ్య, అంటే 10 ముద్రలతోటి అమ్మవారిని ఆరాధన చేస్తే త్రిపుర శ్రీ వశంకరి, అంటే ఓ త్రిపురాదేవి అంటే లలితా త్రిపుర సుందరి, ఆమె దశమహావిద్యల్లో శక్తి. ఓ త్రిపుర సుందరి శ్రీ వశంకరి అంటే శ్రీ అంటే ఏంటి? లక్ష్మి, ఐశ్వర్యం, అన్ని. ఇంకా ధనం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సిరి సంపదలు వస్తాయి, భూమి వస్తుంది, అన్నీ వస్తాయి అన్నమాట. శ్రీ అంటే శ్రీ వశంకరి. లలితా సహస్రం చెప్తారు, చిట్ట చివరి చెప్తారు దశముద్ర సమారాధ్య త్రిపురా శ్రీ వశంకరి అని చెప్పి ఆ అమ్మవారిని ఆరాధన చేయాలి. అలా ఆరాధన చేసే విధానం ఏదైతుందో అది నాకు తెలుసు. ఎందుకోసమంటే లలితా సహస్రనామం చదివేటప్పుడు ఒక్కొక్క నామానికి సంబంధించిన అర్థము మన కళ్ళలో కనబడాలి. ఎవరైతే సాధకుడు చేస్తాడు, ఊరికే నామాలు చదవడం కాదు. ఊరికే నామాలు చదివితే టైప్ రికార్డులో పెట్టాలి. అదే నామం చదువుతుండగా అమ్మవారు కనబడాలి, ఆ యొక్క దివ్య స్వరూపం కనబడాలి. ఇప్పుడు ఏవైతే షట్చక్రాల గురించి మేము చదువుతాం, ఇది మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత అని చెప్పి అమ్మవారికి చెప్పినప్పుడు ఆ అమ్మ యొక్క తత్వం తెలియాలి. మూలాధార చక్రంలో అమ్మ తత్వం ఏంటి, తర్వాత ఆజ్ఞాచక్రాంతరులుగా శుక్లవర్ణ షడానన మధ్యా సంస్థ అంశవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రానైక రసిక ఆకిని రూపధారిణి
అని అమ్మవారి యొక్క మంత్రం చెప్తున్నాను గుర్తుగా ఆ మంత్రం కళ్ళలో కనబడాలి, అమ్మ స్వరూపం కనబడాలి. అలా కనిపిస్తే లలితా సహస్రం చెప్తారు, సయైవ లలితా రూప తద్రూప లలితా స్వయం. ఎవరైతే లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క తత్వాన్ని అనుకుంటూ ఎవరైతే యాగం నామస్మరణ చేస్తారో వాళ్ళే లలితా రూపాన్ని పొందుతారు, లలితాదేవియే వాళ్ళ రూపాన్ని పొందుతుంది అని అందులోపల చెప్పారు. అగస్త్యుల వారికి హయగ్రీవుల వారు చెప్పారు. అంటే ఎంత శక్తి శ్రీ విద్య ఈ ప్రపంచములో ఇహలోకములోను పరలోకములోను యోగ సిద్ధి కలగాలంటే శ్రీ విద్య ఉండాలి. శ్రీ విద్య లేకపోతే కష్టం. అందుకే లలితా సహస్రం కూడా చెప్తారు, చరమే జన్మని చేయవా శ్రీ విద్యోపాసక. శ్రీ విద్య రావాలి అంటే వాళ్ళకి ఎంతో యోగం ఉండాలి, వచ్చింది అంటే అది వాళ్ళకి చిట్ట చివరి జన్మ అని అర్థం. ఈ యాగం మేము ఎలా చేస్తాము అంటే శ్రీచక్రాకారంలో మండలం చేస్తాం. అంటే యాగమండపం ఎలా ఉంటుందంటే ఊరికే ఉండదు, శ్రీచక్రం యంత్రము, యాగమే యంత్రమండపం. సో యంత్రమండపంలోనే యాగం చేస్తాం. అంటే మామూలుగా అందరూ 4 ఇటుకలు పెట్టేసి చేస్తారు, మాదట్లు ఉండదు. ధనత్రయోదశి ప్రత్యేకం, ధనత్రయోదశి ప్రత్యేకం. యాగమండపము ఎవరు యాగం చేసినా యంత్రమండపంలోనే యాగం చేయాలి. అంటే యాగమే యంత్రంలాగా ఉంటుంది. అలా అద్భుతంగా శ్రీచక్ర యంత్రం తయారు చేసి ఆ శ్రీచక్ర యంత్రానికి 32 దళములు అంటారు. అంటే 32 దళాలు పెట్టి ఆ 32 దళాల్లో యజ్ఞం చేయిస్తాను. అంటే శ్రీచక్రం యొక్క శక్తి, శ్రీచక్రంలోనే కూర్చొని యంత్రంలోనే కూర్చొని ఆ పెటల్స్లో దళము లోపలనే యాగం చేయాలి. అలా మహాద్భుతమైనటువంటిది యాగం. ఆ యాగము చేసేటప్పుడు ఏంటంటే మీరు అగ్ని ప్రస్థానం అని విన్నారా? దేంట్లో విన్నారు? ఈ వర్డ్ విన్నాను, ఏదో బాహుబలి మూవీలో విన్నారు కదా, అగ్ని ప్రస్థానం అని. ఆ అగ్ని ప్రస్థానం చేయాలి. ఈ అగ్ని ప్రస్థానము చేసేటప్పుడు అమ్మవారిని నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి యొక్క దీపం, అక్కడ దీపం వెలిగించి రాజశ్యామల అమ్మవారిని అగ్ని ప్రస్థానంలో పెట్టుకొని నేను తిరుగుతాను, యాగమండపం చుట్టూ తిరుగుతాను. ఆ అగ్ని ప్రస్థానంలో అమ్మవారిని ఆ దీపకాంతిలో ఎవరైతే దర్శనం చేసుకుంటారో, ఆ అగ్ని ప్రస్థానంలో ఎవరైతే నాతో పాటు నడుస్తారో వాళ్ళకి శత్రుబాధ విముక్తి అయిపోతుంది, వాళ్ళకు ఉన్న సమస్యలు మొత్తం పోతాయి, నాతో పాటు నడుస్తే చాలు. సో అలా అగ్ని ప్రస్థానంలో నడిచి అగ్ని ప్రస్థానంలో నుంచి అగ్నిని స్వీకరించి దాని ద్వారా యజ్ఞం ప్రారంభం చేస్తాం. అలా యజ్ఞం ప్రారంభం చేసి రాత్రి సింహలగ్నంలో చేస్తాం. ఇదంతా కూడా సింహలగ్నంలో జరుగుతుంది. ధనత్రయోదశి సింహలగ్నంలో ఎవరైతే కనుక యాగం చేస్తారో వాళ్ళ జీవితంలో ఇంకా తిరుగుండదు. వాళ్ళ జీవితంలో కష్టము, దరిద్రము, బాధలు అనేటివి రావి. ఇంకా స్పెషల్లీ ఆర్థిక ఇబ్బందులు అని చెప్పొచ్చు. మెయిన్ ఫినాన్షియల్ కలికాలంలో కావాల్సింది ఏంది? డబ్బు ఒకటి కలికాలంలో ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న రోజుల్లోనే ఉన్నాం మనం ప్రస్తుతానికి. అదే మీరు త్రేతాయుగం వెళ్ళారనుకోండి, డబ్బుతో సంబంధం లేదు. అక్కడ మంచితనం ఉంటే రాజు చూసుకొని వాడి ధర్మం పాటిస్తుంటే వాడికి రాజే డబ్బు ఇస్తాడు. కానీ కలికాలంలో అట్లా కాదు. కలికాలంలో నువ్వు ఎంత మంచోడువైనా, నువ్వు ఎన్ని ఇవి వేసుకున్నా నీకు రాజేమి పిలిచి డబ్బులు ఇవ్వడు. వీలైతే కూరగొట్టేస్తారు తప్ప డబ్బులు మాత్రం ఇవ్వరు. సో ఈ కలికాలంలో ఏంటంటే నువ్వు సంపాదించుకో. ఇప్పుడు ఉదాహరణకి మనం మొన్న చూస్తూనే ఉన్నాం, ఏదో కూల్చివేతలు జరుగుతున్నాయి. ఒక మంత్రి గారి ఇల్లు అయితే గనక కరెక్ట్గా చెరువును ఆనుకోనే ఉంది, బఫర్ జోన్ కాదు, FTLలోనే ఆయన ఇల్లు ఉంది. కానీ ఆ ఇంటిని ముట్టట్లే ఎవరు కూడా కదా. అంటే డబ్బు ఉంది ఆయన దగ్గర, కాబట్టి ప్రభుత్వం కూడా ఆయన జోలికి వెళ్ళదు, రాజు కూడా ఆయన జోలికి వెళ్ళట్లే. అంటే డబ్బు ఉంటే ఎవరు చెప్పిన మాట కలికాలం నడుస్తుంది అని. డబ్బు, అధికారం, పదవి ఉంటే వాడి ఇల్లు ఎవరు టచ్ చేయరు. అదే ఒక పేదవాడి ఇల్లు అయితే కూల్చేశారు. ఇప్పుడు ఈ ధనత్రయోదశి యాగము నేను మీ అందరికీ చెప్పేది ఒకటి, ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీరు అదృష్టవంతులు. మన దాకా వచ్చింది అంటే మనకు ఒక ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. నేను డబ్బులు ఇస్తే పోతాయేమో అని ఫీలింగ్ పెట్టుకోకండి. ఎందుకోసం అంటే మీరు ఇచ్చే డబ్బు అమ్మవారి యొక్క టెంపుల్ కన్స్ట్రక్షన్ పెడతాం. నేను హామీ ఇస్తా, అది కూడా చెప్తున్నా. నీకు ధనత్రయోదశి రోజు నువ్వు ఏదైనా చెయ్యి, రిస్క్ చేసుకొనైనా అమ్మవారికి వచ్చి దానం చేసి యజ్ఞం చెయ్యు, నీ జీవితంలో 100% మార్పు జరుగుతుంది. నేను ఇందాక చెప్పిన వాళ్ళందరూ కూడా ధనత్రయోదశి యాగం చేయడానికి, నేను చెప్పే కదా, ఒక పిల్లవాడు వ్యవసాయం చేసుకుని కూలి పిల్లవాడు, అతడు వచ్చి డబ్బులు ఇచ్చి మరీ యజ్ఞం చేయించుకున్నాడు. నేను చెప్పా, నేను నీ సంకల్పం నెరవేరలేదనుకో నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగు, అమ్మవారి తరఫున నేను నీకు గ్యారంటీ ఇస్తున్నా, నీకు పని జరగలేదనుకో నీ డబ్బులు నువ్వు వాపస్ తీసుకెళ్ళి చెప్పాను. నేను లేదు గురుగారు, నేను అమ్మవారికి పూర్తిగా నమ్మకంతో ఇచ్చేస్తున్నాను, నేను ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు, నా అదృష్టం మంచిగా ఉంటే అమ్మవారు అనుగ్రహిస్తుంది అని చెప్పేసి అన్నాడు. నేను అందరికి అదే ఇస్తాను. ఎందుకోసం అంటే నువ్వు ఏదైతే దానం చేస్తున్న డబ్బు, నువ్వు దానం చేసిన తర్వాత నువ్వు సంతోషంగా ఫీల్ అవ్వాలి తప్ప అయ్యో పోయినాయి అని బాధపడ్డావు అనుకో,
అది అమ్మవారు కూడా ఇష్టపడదు. నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగు, గురుగారు నేను యాగం చేశాను, 30,000 కట్టాను, నాకు పని జరగలేదని గురుగారు అడుగు, నేను ఇచ్చేస్తా. నేను అంత గ్యారంటీగా చెప్తున్నా. నేను పెట్టుకోను. ఎందుకోసమంటే నేను చూస్తున్నా కదా కర్మఫలము, ఒకళ్ళ ఏడుపు ఎంతమందిని ఎన్ని రకాల ఇబ్బంది పెడుతుందో నేను స్వచ్ఛందంగా ప్రత్యక్షంగా అనుభవంతో చూశాను. కాబట్టి ఏడుపుతో కూడుకున్న డబ్బు నీ కుటుంబానికి కానీ నీ భవిష్యత్తుకు కానీ ఉపయోగపడదు, మంచిది కాదు. అది నేను వాపస్ ఇచ్చేస్తా అని చెప్తా. నేను అంత హామీగా చెప్తాను, అంత గ్యారంటీగా చెప్తున్నా నేను. డెఫినెట్గా సార్. అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్, అసలు ధనత్రయోదశి ఏ రోజు రాబోతుంది? చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది సార్. ఈ ధనత్రయోదశి డేట్ విషయంలో చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. మనము మామూలుగా పంచాంగంలో చూస్తేనేమో అక్టోబర్ 30వ తారీఖు వస్తుంది పంచాంగంలో చూస్తే, కానీ మేము యాగం చేసేది మాత్రం అక్టోబర్ 29వ తారీఖు రాత్రి చేస్తున్నాం. ఓకే. ఎందుకోసము అంటే రాత్రి పరివ్యాప్తం ఉండాలి త్రయోదశి, సింహలగ్నము త్రయోదశితో కలిసి ఉండాలి, లేకపోతే అది పని చేయదు. ఓకే. నెక్స్ట్ డే ధనత్రయోదశి అక్టోబర్ 30వ తారీఖు ఉంది, కాకపోతే సాయంత్రం 5 గంటల వరకే ఉంది త్రయోదశి, తర్వాత లేదు. తర్వాత సింహలగ్న పరివ్యాప్తం లేదు. కాబట్టి అక్టోబర్ 29వ తారీఖు రాత్రి యాగం జరిగేది ఏంటంటే 10 గంటల నుంచి, అంటే 9 నుంచి స్టార్ట్ అవుతుంది. 9 నుంచి 3:30, 4 గంటల వరకు, అంటే చంద్రుడు ఉదయం అవ్వాలి. అంటే క్షీణ చంద్రుడు ఉంటాడు, క్షీణ చంద్రుడు ఉదయించే వరకు యాగం జరుగుతుంది. ఆ యాగము, ఈ షోడశ కళా పూజలు చాలా బాగుంటుంది, చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అది చూస్తే ఇంకా జీవితకాలం అబ్బా ఇలాంటి యాగం మేము ఎప్పుడు చూడలేదు అని ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో, ధనత్రయోదశి ఈ వీడియో మీ దాకా రీచ్ అయింది అంటేనే మనకు ఒక సంకేతం అని అర్థం. సో ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ అనుకున్న పనులు సకాలంలో జరగక డబ్బు వల్ల ఆగిపోయిన పనులు ఉంటూ ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి రోజు రాబోతుంది, ప్రయత్నం చేయండి అని మీ దాకా వీడియో వచ్చిందని అర్థం. ఎవరైనా సరే ఈ యజ్ఞాన్ని కనుక చేయించుకోవాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా కింద మేము నెంబర్ స్క్రోల్ చేస్తూ ఉంటుంటాం. దాన్ని కనుక మీరు కాంటాక్ట్ చేస్తే ప్రదీప్ జోషి గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.